హాయ్ హలో అండి. పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి డిఫరెంట్‌గా ఏదైనా స్నాక్ ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇన్‌స్టాలో సెర్చ్ చేస్తూ ఉంటే నాకు చపాతీ బర్గర్ అనే రెసిపీ కనిపించింది. ఇంగ్రీడియెంట్స్ తక్కువే ఉన్నాయి. అలాగే చేసే ప్రాసెస్ కూడా ఈజీగా అనిపించింది. అందుకని అదే చేద్దామని డిసైడ్ అయిపోయాను. దీనికోసం ముందుగా మనం ఉల్లిపాయలు, టమాటాలు, క్యాప్సికమ్ అలాగే మిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్‌లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోకి ఉడికించిన స్వీట్ కార్న్ అలాగే పిజ్జా హెర్బ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. నా దగ్గర పిజ్జా హెర్బ్స్ లేవు కాబట్టి నేనైతే యాడ్ చేయలేదు. తర్వాత మనం ఒక మీడియం సైజ్ చపాతీ రోల్ చేసుకొని దాన్ని ఒక లోతుగా ఉన్న బౌల్ మీద అయితే ఉంచాలి. దాని తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మిక్స్చర్ని యాడ్ చేసుకొని పైన కొద్దిగా పిజ్జా చీజ్ కూడా యాడ్ చేసుకోవాలి. చపాతీ అంచులకి మనం ఆయిల్ అప్లై చేసుకుని పైన ఇంకొక చపాతీతో మనం క్లోజ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ చపాతీని యాడ్ చేసుకొని బోత్ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి. బోత్ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ చపాతీ బర్గర్‌ని మేమైతే టొమాటో కెచప్‌తో తిన్నాము. టేస్ట్ చాలా చాలా బావుంది. మా పిల్లలు కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట. నేను ట్రై చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందనుకుంటే వెంటనే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.